హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక పల్లవి అయితే చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ అవని చావు వార్త ఇంకా రావటం లేదంటూ ఇక కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. డాడీ కాల్ చేయట్లేదు, నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అవని చచ్చిందా బతికిందా? చచ్చిందనే న్యూస్ తెలుసుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉండేదాన్ని. అయితే పల్లవి టెన్షన్ చూసి ఇక కోటిలింగం అయితే ఇక కామెడీ చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి వెనకాలే తిరుగుతూ ఇమిటేట్ చేస్తూ ఉండడంతో ఇక పల్లవికి అయితే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏయ్, ఏంటి నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? ఎక్స్ట్రాలు చేస్తే మూతి పగలగొడతాను. ఏమనుకుంటున్నావో? మీరేదో టెన్షన్లో ఉన్నట్లున్నారు, అందుకే మీ మూడు కాస్త చేంజ్ చేద్దామని ఇలా ట్రై చేశాను సిస్టర్ అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏయ్ ఇక్కడి నుంచి పో ముందు అని చెప్పి ఇక పల్లవి అయితే కసురుతూ ఉంటుంది. డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటే జ్యూస్ తీసుకొని వస్తాడు కోటిలింగం. దీంతో కోపంగా ఆ జ్యూస్ కోటిలింగం మొహాన్ని కొడుతుంది. కాల్ కనెక్ట్ అవటం లేదేంటి? ఆ అవని చచ్చిందని చెప్పు డాడీ, చెప్పు అని చెప్పి ఇక పల్లవి అయితే ఫ్రస్ట్రేషన్లో పైకైతే అనేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తీరా వెనకాల తిరిగి చూసేసరికి కమల్ అయితే ఉంటాడు. ఇక కమల్ని చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ, ఇదేంటి వీడు ఇప్పటికొచ్చాడు, కొంపతీసి నేను అన్నింది విన్నాడా ఏంటి అని చెప్పి ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక కమల్ మాత్రం చెవులో ఇయర్ బడ్స్ అయితే పెట్టుకుని ఉంటాడు. ఇక అవి తీస్తూ, ఏంటి పల్లవి, దేనికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు టెన్షన్ పడేదేటో మాకు చెప్పొచ్చు కదా అని చెప్పి ఇక కమల్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక పల్లవినైతే ఇక ఆ మాటలు విన్నా పల్లవి అయితే, ఓ మై గాడ్, వీడు వినలేదన్నమాట, అది ఏం లేదు బావా అని ఇక చెప్తూ ఉంటుంది. అవును, నేను టెన్షన్ పడుతున్నానని నీకెవరు చెప్పారు? నేనే చెప్పాను సిస్టర్ అని చెప్పి ఇక కోటిలింగం అయితే లోపలికైతే వస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్యలోకి ఇక వెంటనే పల్లవి అయితే చాలా కోపంగా ఇక కోటిలింగం కాలు తొక్కైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కోటిలింగం అయితే కమల్ ముందు ఏమీ చెప్పకుండా ఇక కవర్ చేస్తూ అయ్యో అనుకుంటూ ఇక ముఖం అంతా తిప్పేస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు చక్రధర్కి స్పృహ అయితే వస్తుంది. అంటే ఇంకా నేను బ్రతికే ఉన్నానా అని చెప్పి ఇక కళ్ళు తెరిచి పక్కనే ఉన్న డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటాడు. మీకు ఏం కాకుండా మిమ్మల్ని కాపాడింది, మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చింది ఆవిడే. మిమ్మల్ని ఇన్ టైంలో ఆసుపత్రికి తీసుకొని రాకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు స్పాట్లోనే చచ్చిపోయి ఉండేవాళ్ళు. మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకురావడమే కాకుండా మీకు తను బ్లడ్ కూడా డొనేట్ చేసి మిమ్మల్ని కాపాడింది. మీకేం ప్రాబ్లం లేదు, కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాం, మీరు హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి, నువ్వు నా కోసం బ్లడ్ కూడా ఇచ్చారా అని చెప్పి ఇక చక్రధర్ వైపు అయితే చక్రధర్ అవని వైపు చాలా అమాయకంగా జాలిగా చూస్తూ ఉంటాడు. ఎవరైనా ద్రోహం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు, వాళ్ళ చావును కోరుకుంటారు, కానీ నువ్వు నన్ను ఎందుకమ్మా కాపాడావు అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఇక చాలా ప్రేమగా అవనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అవని అయితే మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరి ప్రాణాలైనా ఒక్కటే కదా, దేవుడిచ్చిన ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు, అందుకే కాపాడాను. మానవత్వం అనేది లేకపోతే మనుషులమని చెప్పుకునే అర్హతే ఉండదు, అందుకే మనిషిగా ఆలోచించాను. నువ్వు నా కన్న తండ్రికి కాకపోయినా ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నేను అలాగే చేసేదాన్ని. చెడు చేయాలనుకున్న వాళ్ళకి మనం కూడా చెడు చేయాలనుకుంటే ఇక మనిషి జాతి అంతరించిపోతుంది. సాటి మనిషిని చంపాలనుకోవడం, చావాలని కోరుకోవడం అంటే మనిషిగా బ్రతకాల్సిన అవసరం లేదు, అందుకే కాపాడాను. అయినా మాకు కావాల్సింది నీ చావు కాదు, మా అమ్మకి నువ్వే భర్తవన్న గుర్తింపు, నా తండ్రివి నువ్వేనని చెప్పుకోగల గౌరవం, ఇవి తప్ప మేమేం కోరుకోవటం లేదు అని చెప్పి ఇక అవని అయితే చాలా క్లూల్గా చక్రధర్కి అయితే క్లాస్ పీకుతూ ఉంటుంది. అయినా నువ్వు ఏదో ఒకరోజు మారతావన్న ఆశ, నువ్వే నా తండ్రివని చెప్తావన్న నమ్మకంతోనే బ్రతుకుతున్నానే తప్ప నీ మీద పగ సాధించాలి, కక్ష సాధించాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని నేను ఎప్పుడూ అనుకోవటం లేదు. మా అమ్మ వారం రోజుల నుంచే కనపడట్లేదు, తను నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు. మా అమ్మ స్థానంలో మరొకరు ఉంటే తనని ఎందుకు ఇలా మోసం చేశావని నీ చొక్కా పట్టుకుని ప్రశ్నించేవాళ్ళు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు
నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే తన భర్తవని అందరికీ చెప్పుండేది. నువ్వు మా అమ్మని చంపాలనుకున్నా కూడా తను నీకు హాని తలపెట్టలేదు. అవునా కాదా? అలాంటి మంచి మనిషిని బాధపడితే దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు చక్రధర్. నువ్వు మా అమ్మకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయావు, ధైర్యాన్ని ఇవ్వలేకపోయావు, నమ్మకాన్ని కూడా ఇవ్వలేకపోయావు. కనీసం తనని ప్రాణాలతోనైనా మా అమ్మని బ్రతకనివ్వు. తను నా తండ్రి ఎలాగో నేను చెప్పుకునే స్థాయిలో నేను లేను. కనీసం నా తల్లైనా నాతో ఉండనివ్వు అంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుని చేతులు జోడించి అవని అయితే చక్రధర్ని వేడుకుంటూ ఉంటుంది. ఈ మాటలకి చక్రధర్ మనసు కరిగిపోతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్న అవనినైతే ఇక చక్రధర్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా పల్లవి అయితే చాలా కోపంగా, ఇదేంటి డాడీ ఫోన్ తీయట్లేదు, ఫోన్ చేస్తుంటేనేమో అసలు పిక్ చేయట్లేదు, ఇంతకీ ఏమైపోయాడు, ఆ అవని చచ్చిందని చెప్పు డాడ్ అని చెప్పి ఇక మళ్ళీ కూడా పల్లవి అయితే చక్రధర్కి అయితే కాల్ చేస్తూ ఉంటుంది. కానీ పల్లవి ఫోన్ చేస్తున్న చక్రధర్ అయితే ఫోన్ చూసి అలాగే ఏం మాట్లాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఇక వెంటనే డాడ్ ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అవని గదిలో ఉన్న ఫోటోనైతే అలాగే చూస్తూ పల్లవి అయితే కోపంగా అంటూ ఉంటుంది. నువ్వు చచ్చావన్న వార్త ఎప్పుడు తెలుస్తుందా? నీ ఫోటోకి ఎప్పుడెప్పుడు ఈ దండ వేద్దామా అని చూస్తుంటే డాడ్ అసలు ఫోన్ ఎత్తటం లేదు. నీకు దండ వేయడమే కాదు, నీకు పిండం కూడా నేనే పెడతాను అని చెప్పి ఇక అవని ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత రాజేశ్వరికి కాల్ చేస్తూ ఉంటుంది పల్లవి. మమ్మీ ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. డాడీకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో ఏమైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ని కలిసి వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు, ఇంకా రాలేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నా ఫోన్ కూడా తీయట్లేదు. ఏదైనా పార్టీలో ఉన్నారేమో, ఫ్రీ అయ్యాక చేస్తారులే. డాడీ వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు మమ్మీ అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంగా కాల్ అయితే కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేయక ఇంటికి రాక డాడీ ఎక్కడికి వెళ్ళినట్లు, ఎవరికైనా చంపడం తేలికే కానీ అవని శవాన్ని ఎవరికి దొరకకుండా చేసే పనిలో ఉన్నారేమో. ఫోన్ ఎత్తడం లేదంటే ఆ పనిలోనే బిజీగా ఉంటుంటారులే. ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయడం డాడీకి అలవాటే కదా అని చెప్పి ఇక తెగ నవ్వుకుంటూ ఉంటుంది అవని అయితే. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు ఏంటి ఇంత రాత్రి అవుతున్నా అవని ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అంటూ ఇక గుమ్మంలో నిలబడి అక్షయ్, ఇక రాజేశ్వరి, కమల్ అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అదేంటి అవని ఎక్కడికి వెళ్ళిందో నీకు కూడా చెప్పలేదా అమ్మా అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా కంగారుగా రాజేశ్వరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదురా, నాకేం చెప్పలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. నేను ఫోన్ చేశానమ్మా, స్విచ్ ఆఫ్ వస్తుంది. కమల్ పద, మీ వదిన ఎక్కడుందో చూద్దాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అవని అయితే ఇంటికొస్తుంది. అవని చూడగానే పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇది బతికే ఉందా, ఏంటి ఇది ఇలా వస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక అవనిని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి, అవని ఏమైంది, ఈ తలకి ఈ కట్టేంటి అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. డాడీ ప్లాన్ ఏమైనా ఫెయిల్ అయిందా అని మనసులో అనుకుంటూ, అక్క ఆ కట్టేంటక్క అంటూ ఇక పల్లవి అయితే వాళ్ళ మనల్ని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇక అవని మీద చావు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దీనికి దెబ్బ తగిలి ఉంటుందా అని ఇక లోపలే అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడవేంటి, నీకేం రాజకారులు ఉన్నాయే ఎవ్వరికీ చెప్పకుండా ఊరి మీద పడి తిరగడానికి అని చెప్పి ఇక భానుమతి అయితే ఇక అవనిని తిడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళావో తెలీదు, ఇంకా రాలేదండి, మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా, ఆ దెబ్బ ఎలా తగిలిందంటే ఏం మాట్లాడవేంటమ్మా అని ఇక పార్వతి అయితే అవనిని నిలదీస్తూ ఉంటుంది. అమ్మని గుడిలో చూసామని ఎవరో ఫోన్ చేశారు, అప్పుడే వెళ్తూ ఉంటే దారిలో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను, పడినప్పుడు తలకి చిన్న దెబ్బ తగిలింది, అంతే అండి అని చెప్పి ఇక అవని అయితే అక్కడ నించోకుండా ఇక గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక అది గమనించిన అక్షయ్, ఈ
ఖచ్చితంగా అవని ఏదో దాస్తుంది అంటూ ఇక అవని వెనకాలే రూమ్లోకి అయితే వెళ్తాడు. డాడీ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ కోపంగా ఫ్రస్ట్రేట్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక గదిలోకి వచ్చిన అక్షయ్ అయితే నేను బాధపడతావని నువ్వు అబద్ధం చెప్పావు కదా అవని, లేక నిజం చెప్పడం ఇష్టం లేక అబద్ధం చెప్పావా అని చెప్పి ఇక అవనిని నిలదీస్తూ ఉంటాడు. అక్షయ్ అయితే ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నేను ఏ విషయం గురించి అని చెప్పి ఇక అవని అయితే అడుగుతూ ఉంటుంది. నీకు తగిలిన ఈ దెబ్బ గురించి అని చెప్పి ఇక అక్షయ్ అయితే లేవపోతున్న అవనిని కూర్చో అంటూ ఇక అవని పక్కనే కూర్చొని అడుగుతూ ఉంటాడు అక్షయ్. మీకు అబద్ధం చెప్పాలని నాకు లేదండి, కానీ మన వాళ్ళకి నిజం చెప్పడం ఇష్టం లేకే అలా చెప్పాను అని ఇక చెప్పడంతో ఇక అక్షయ్ అయితే హబాక్ అయిపోతూ ఉంటాడు. నేను మా అమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా చక్రధర్ ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి తనని కాపాడాను, అతని కాపాడే ప్రయత్నంలో నాకు ఈ దెబ్బ తగిలిందని అవని చెప్పడంతో వాడు చచ్చుంటే దరిద్రం వదిలిపోయేది, ఆ నీచుణ్ణి నీ ప్రాణాలకు తెగించి కాపాడాల్సిన అవసరం ఏముంది, వాడిని కాపాడి చాలా పెద్ద తప్పు చేశావు, వాడు చచ్చుంటే ఈ ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు, అతను మంచివాడా చెడ్డవాడా అని నేనేం ఆలోచించట్లేదండి, ఆ సమయానికి స్పందించానంతే, ఆసుపత్రికి తీసుకెళ్తే బ్లడ్ ఎక్కించాలని చెప్పారు, బ్లడ్ గ్రూప్ ఆసుపత్రులు లేకపోయేసరికి ఎదుటి వాళ్ళు ప్రమాదంలో ఉంటే మానవత్వం చంపుకోలేం కదండి, అందుకే సాయం చేశాను అని ఇక చెప్తూ ఉంటాడు. నీది మంచితనం అనాలో అమాయకత్వం అనాలో నాకు అర్థం కావట్లేదు అవని, వాడు బ్రతకడం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, ఆ చక్రధర్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, మన కుటుంబానికి ఎంత ద్రోహం చేశాడో ఆ నీచుడు, వాడు మీ అమ్మగారిని చంపాలనుకున్నాడు, తెలిసి కూడా వాడికి సాయం చేయడం ఏంటవని, వాడు నీచుడు, అయినా వాడు నీ కన్న తండ్రిగా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు కదా, వాడు చచ్చుంటే సగం దరిద్రం పోయి ఉండేది అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా ఫైర్ అయిపోతూ ఉంటాడు. ఇక మానవత్వంతో ఆలోచించకూడదని అనుకుంటే మనకే అతనికి తేడా ఏముంటుందండి, అతను మా అమ్మని చంపాలనుకున్నాడు, నేను అతన్ని చంపాలనుకుంటే ఆ పనిలో నేను ఎప్పుడో చేసుండేదాన్ని కదా, ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదండి, అందుకే ఆలోచించాను అంతే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అవని. నువ్వు అన్నది కరెక్టే అవని, కానీ నీ మంచితనమే నీ కష్టాలకి బాధలకి కారమైంది, నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి కదా, మంచితనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది, అది నీకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్. హద్దులు అనేవి మనుషులకి ఉంటాయి కానీ మన సంస్కారానికి ఉండవు కదండి ఇంతలో అని చెప్పి ఇక అవని అనడంతో ఇక అక్షయ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఇక అవని వైపు అలాగే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళిపోయిన అక్షయ్ అయితే ప్లేట్లో అన్నం తీసుకొని ఇక అవని ముందు కూర్చుంటాడు. అన్నం కలిపి తీసుకొచ్చి అక్షయ్, మీ అమ్మగారు కనిపించినప్పటి నుంచి నువ్వు తిండి నిద్రాహారాలు మాని ఇలాగే బాధపడుతున్నావు, నువ్వేం తినకపోతే రేపు ఖచ్చితంగా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతావు అని చెప్పి ఇక అంటూ ఉంటే, లేదండి నాకేం తినాలనిపించట్లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని ఇక అవని అంటూ ఉంటుంది. నీ కోసం కాదు మా కోసం అయినా తిను, నువ్వు తినకపోతే ఆరాధ్య గురించి ఆలోచించు, నీ గురించి బెంగ పెట్టుకుంటుంది, నేనేమైపోతాను, మా గురించి ఏమైనా ఆలోచించేదుందా అని చెప్పి ఇక అవనికి ఇక ప్రేమగా అక్షయ్ అయితే తినిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అవని అయితే నాకు ఇంత మంచి భర్త దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, కానీ ఇలాంటి భర్త ప్రేమ మా అమ్మ పొందలేదు, మా అమ్మ ఎంత దురదృష్టవంతురాలో అని చెప్పి ఇక బాధపడిపోతూ నాకు ఈ జన్మకి ఈ సంతోషం చాలండి అని ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అవని అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.